ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడ, మహోన్నతుగా, సర్వోన్నతుగా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు. దేవా తండ్రి, గతించిన కాలం అంతట్లో కూడా మీరు మాకు ఎంతగానో తోడుండి సహాయం చేస్తూ తండ్రి, మరి అనుక్షణం కూడా తండ్రి మీ మాటల చేత మాకు ధైర్యాన్ని ఇస్తూ ఆదరణ ఇస్తూ తండ్రి మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, మరి ఈ పవిత్రమైన పరిశుద్ధమైన చాలా ప్రాముఖ్యమైన పునరుద్ధానపు దినపు రోజు తండ్రి మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చారు నాయన తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఎంతో ఈ విలువైనటువంటి రోజును కూర్చి మేము ధ్యానిస్తుండగా తండ్రి చెప్పుచున్న నాకు ఆత్మ సహాయంతో నడిపించండి. సమయోచితమైనటువంటి జ్ఞానపు మాటలతో సంఘాన్ని బలపరిచే విధంగా మీ శక్తి చేత ఆత్మ చేత జ్ఞానంతోనూ నడిపించమని దేవ వేడుతున్నాం తండ్రి. అలాగే చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దేవ గ్రహించుటకు కష్టతరమైన అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథం రాయబడినప్పటికీ వాటన్నింటినీ కూడా ఆత్మ సహాయంతో అర్థం చేసుకోవడానికి దేవ గ్రహించడానికి మరి వారికి కూడా ఆత్మ సహాయం అనుగ్రహించండి ప్రభా. ప్రభా, విన్నటువంటి ప్రతి మాటను బట్టి కూడా తండ్రి వారు ఎంతగానో బలం నుండి విశ్వాసమందు అభివృద్ధి చెందుతూ నిరీక్షణ గల వారే చివరి వరకు కూడా తండ్రి మరి సరైనటువంటి విశ్వాసంలో మీ చిత్తానికి అనుకూలమైనటువంటి మార్గంలో నడవడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి మరి వేదనలన్నింటినీ తొలగించండి. అందరి హృదయాలు సంతోషంతో ఉండాలి. ప్రతి సమస్య కూడా తండ్రి వారి జీవితం నుంచి తొలగిపోయే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి, దీవించండి నాయన తండ్రి. దేవా, మరి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసు కదండి అందరికి. ఏంటి ఈస్టర్ అంటే? పునరుద్ధాన దినము. కరెక్టే, కానీ ఈ రోజైనా పునరుద్ధాన దినము అదే అండి. అప్పటికి ఆ రోజు ప్రభు లేచిన తర్వాత ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమే. మన విశ్వాసం కట్టబడింది అంటే కేవలం పునరుద్ధానం పైనే కట్టబడింది. ముఖ్యంగా విశ్వాసపు పునాది ఎక్కడ పడింది అంటే పునరుద్ధానం ఉందనే కదా నమ్ముతున్నాం. లేదని నమ్మేవారు కూడా ఉన్నారు. కానీ మన విశ్వాసం ఏంటి? పునరుద్ధానం ఉంది, మరలా తిరిగి లేస్తాము. ఇది కామన్ గా చదివేశాం, వినేసాం కాబట్టి అంతేం కొత్తగా లేదు. కొత్తగా ఉందో ఇప్పుడు ఎవరికైనా? తెలుసు మనందరికి. ఎందుకంటే చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేస్తాము. మరలా తిరిగి లేచిన తర్వాత క్రీస్తునందు ఉన్నవారు నిత్య జీవానికి, క్రీస్తును అంగీకరించిన వారు అంటే క్షమాపణ పొందుకోని వారు, రక్షణ లేని వారు నాశనానికి వెళ్తారు. ఇది తెలుసు. ఇది అందరి హృదయాల్లో ముద్రింపబడి ఉంది. కానీ ఫస్ట్ ఈ సంగతి చెప్పినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మొదటిసారి వింటున్నారు, ఇవేం తెలీదు, పునరుద్ధానం గురించి తెలీదు, ఇంకో జీవితం ఉందని తెలీదు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నీకు అసలు చావే లేదు తెలుసా, నీకు మరణమే లేదు, అదేంటి మరి ఒక 60-70 అయిన తర్వాత చనిపోతాం కదా అని అడుగుతారు వాళ్ళు. అయినా లేస్తావు నువ్వు, నీ ఆత్మకు చావు లేదు, అప్పుడు నీకు ఇంకా మరణమే లేదు, మరలా బ్రతుకుతావు అని చెప్పినప్పుడు ఎలా ఉంటది కదా? అదే జరిగింది మొదటి శతాబ్దంలో. చాలా మందికి ఇదేంటి, చావు లేకపోవడం ఏంటి, క్రీస్తును నమ్మితే మళ్ళా బ్రతకడం ఏంటి, మరో జీవితం ఉండడం ఏంటి, ఇది ఎలా సాధ్యమని ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది, నమ్మలేకపోయారు. అయితే వాళ్ళందరూ కూడా లేదు, చచ్చిపోతే ఇంకా ఆ శరీరం కూడా కుళ్ళిపోద్ది కదా,
మట్టిలో పెట్టినా కాల్చిన శరీరం కూడా మాయమైపోతుంది కాబట్టి అది మరలా లేవడం అనేది అసాధ్యం. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికీ తెలీదు. ఇదంతా ఒట్టి మూఢనమ్మకం అని కొందరంటే, కొందరు మాత్రం ఇదేదో విచిత్రంగా ఉందే, ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే, దీనికి రుజువులు ఏమన్నా ఉన్నాయా, ఆధారాలు ఏమన్నా ఉన్నాయా, చెప్తే వినాలని ఉంది అని కొంతమంది. ఇప్పటికీ కూడా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, చచ్చాక ఏముందో ఎవరికి తెలుస్తుంది? చాలా మందికి ఉన్న ఆలోచన అంటే మనకు నోటెడ్ అయిపోయిందిలేండి, మనం నమ్మేసాం. ఇంకా సరే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఎస్టర్ కాబట్టి, సందర్భం కాబట్టి ఒకసారి వాటన్నింటినీ కూడా మనం ఒకసారి ఆలోచించేద్దాం. మళ్ళీ నరకం ఉందంటారు, ఎవరు చూసి వచ్చారు? పరలోకం ఉందంటారు, అది మాత్రం ఎవరు చూసారు? అసలు పోయిన తర్వాత, మనిషే పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఆ శరీరం ఏమైపోయిందో, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికి తెలుస్తుంది అనే సందేహాలు. ఇంటికి నమ్ముతున్న వాళ్ళలో కూడా ఏదో ఒక మూల ఎంతో కొంత ఉంటే ఉండొచ్చు. కాబట్టే ప్రభు ఏం చేశారంటే, డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోకుండా రుజువులు చూపించి, సాక్ష్యాలు చూపించి ఆయన వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేస్తే, బైబిల్ నుంచి ఆధారాలు ఏంటి, ఆ రుజువులేంటి, ఎలా నమ్మాలి, మన నిరీక్షణకు ఆధారం ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు లేవడం అంటే, తిరిగి లేవడం అంటే ఏంటి అనేది బైబిల్ ఏం సాక్ష్యం ఇస్తుందో, ఏం ఆధారం చెప్తుందో వాటన్నిటినీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆ ఈస్టర్ రోజు ప్రభువును సిలువ వేశారు కదా, శుక్రవారం అయింది. ఈ రోజు అంటే అప్పుడు ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి మనం చదువుకుని దాని నుంచి అలా ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 చదవండి. 27. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి. ఇక్కడ ఏమైంది? యేసు ప్రభు వారు ఆ శిలువపై ఆ కార్యక్రమం అంతా ఆయన కొట్టారు, తిట్టారు, అవమానించారు, హింసించారు. ప్రాణం ఇవ్వడానికి వచ్చానని ఆయన 3 సార్లు చెప్పారు. ఆ లేఖనాల ప్రకారంగా ప్రతిదీ నెరవేర్చి కొట్టేస్తూ, ప్రతి ప్రవచనాన్ని కొట్టేస్తూ చివరికి బిగ్గరగా కేకలు వేసి ప్రాణం విడిచారు, అంటే చనిపోయారు ఆయన. తర్వాత ప్రకృతిలో కొన్ని మార్పులు అనేవి జరిగాయి. అక్కడ చీకటిగా అయిపోవడం, తెర చెనగడం, వాటన్నింటికి కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే, సమాధుల్లో నుండి కొంతమంది నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాను. ఇక్కడ ఆగుతాం. ఇక్కడ ఏమైందంట, ఇది ఒక విచిత్రమైన సంఘటన. చాలా మంది అప్పటికే బ్రతికి చచ్చిపోయిన వాళ్ళు కానీ పరిశుద్ధులు, అంటే దేవుడి యొక్క నీతి ప్రకారంగా దేవుణ్ణి నమ్ముతూ ఉన్నవాళ్ళు, అంటే పాపాన్ని కడిగేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు, పవిత్రంగా బ్రతికిన వాళ్ళు. ఈ పరిశుద్ధుల శరీరాలు లేచాయంట. లేచి బయటికి వచ్చి పరిశుద్ధ పట్టణంలోనికంటే యెరూషలేము పట్టణంలోనికి అనేక మందికి కనిపించారు. ఇక్కడ ఎవరెవరు కనిపించారు? యేసు ప్రభు కనిపించారు తిరిగి లేచి మహిమ దేహంతో, పరిశుద్ధ శరీరంతో. తర్వాత చనిపోయిన కొందరు కూడా లేచి కనబడడం అనేది జరిగింది. ఇది సరిపోద్దా? రుజువు సరిపోద్దంటారా? సరిపోవచ్చేమో కదా. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరాల తరబడి ఎప్పుడో చనిపోయిన కొందరు పట్టణంలోకి వచ్చేసారండి, సమాధుల్లోంచి లేచి. అప్పటి వరకు ఉన్న డౌట్ ఏంటి? చచ్చిపోయాక బ్రతుకుతారంటే
నమ్మశక్యంగా లేదు, మరో బ్రతుకుందంటే ఇది ఏదో కథలా ఉంది, ఇదేదో కల్పితంలా ఉంది అనుకున్న వాళ్ళకి ఒక్కసారిగా వాళ్ళు మరలా లేచి బ్రతికి చూపించడం ఒక సాక్ష్యమే కదా. ఎందుకంటే శిష్యులకి కనబడ్డారు, తర్వాత చాలా మంది ఇంకా 500 మందికి పైగా కనబడతాం. ఎందుకంటే వీళ్ళు సువార్త చెప్పాలి. ఇప్పుడు ఏమని చెప్పాలి? ప్రభువుని నమ్ముకోండి, క్షమాపణ ఉంది, తర్వాత లేపబడతారు, ప్రభువుతో పాటు మీరు కూడా లేపబడతారు, మీకు ఇంకో జీవితం ఉంది. ఇది నమ్మాలంటే ఇది వీళ్ళకి సాక్ష్యం కావాలి. ఈ సాక్ష్యం కావాలంటే వీళ్ళు చూడాలి. చాలా సార్లు యేసు ప్రభు వారు ఏదన్నా చెప్తున్నప్పుడు, మామూలు విషయమే చెప్తున్నప్పుడు ఉపమానాలు లేకుండా ఏం చెప్పలేదంటే, అసలు ఉపమానాలు ఎందుకు చెప్పారు? ఉపమానం లేకపోతే అర్థం కావట్లేదు, భూలోక సంగతులే మీకు చెప్పడానికి ఒక్కొక్కసారి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నాయి, ఇంకా పరలోక సంగతులకు సంబంధించిన సంగతులు అన్ని చెప్తే మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతారని కొద్దిగా వాళ్ళకున్న కెపాసిటీని బట్టి, వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఆయన ఉపమానాన్ని జోడిస్తూ ఉదాహరణ చెప్తూ కొన్ని విషయాలు అర్థం చేయించారు. మరి ఇది పెద్ద విషయం, ఇది పెద్ద విషయం, చాలా కష్టతరమైన విషయం, అసలు సైన్స్కే అర్థం కాని విషయం చనిపోయిన వాడు తిరిగి లేవడం అంటే. ఇలాంటి విషయాన్ని ఎవ్వరూ చెప్పలేని విషయాన్ని నీకంటూ మరో జీవితం ఉంది, అదే పెద్ద జీవితం, అది శాశ్వతమైన జీవితం, కొన్ని యుగాలు నిరంతరం ఎప్పుడు ఉంటే జీవితం అని చెప్పడానికి ఆయనకు ఈ మార్గం చూపించారు. అంటే ఈ సాక్ష్యం చూపించారు, ఈ ఆధారం చూపారు. ఎందుకంటే వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు చూడాలి, కొన్ని విషయాలు అర్థం అవ్వాలి, వీళ్ళు గట్టిగా నిలబడాలి ఈ పాయింట్ మీద అంటే వీళ్ళ ముందు నమ్మాలి, పరిపూర్ణంగా నమ్మాలి. కాబట్టి పరిశుద్ధుల శరీరాలన్నీ లేచి వాళ్ళకి ఆ పట్టణంలో కొద్దిసేపు కనబడడం జరిగిందంట. అయితే మీరు అనొచ్చు, ఇప్పుడే లేవడం ఏం కాదు కానీ లాజర్ని లేపారా? మరి యాయిరు కుమార్తె బ్రతికిందా? అలా ఇంకా 2-3 బ్రతికించారు కదా ప్రభువు. అప్పుడు కూడా నమ్మొచ్చు కదా పునరుద్ధానం ఉందని. వీళ్ళు మరి లాజర్ అన్నాళ్ళు ఉన్నాడండి, మరి సమాధిలో పెట్టడమే తేడా ఏంటి? మరి ప్రభు లేచిన తర్వాత వీళ్ళు వచ్చారు కాబట్టి నమ్మరా? కాదండి. అక్కడ విషయం ఏంటంటే లాజర్ను బ్రతికించిన, యాయిర్ను బ్రతికించిన ఎలా బ్రతికించారు? పిలిచారు, ప్రభు పిలిచారు, లాజరు బయటకు రా అంటే సమాధి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు మహిమ దేహంతో రాలేదు. ఎలా వచ్చారు? ఈ శరీరం అంటే ఈ రక్త మాంసాలతోటే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే చచ్చిపోయారా? మళ్ళీ కొద్ది కాలం దొరక బ్రతికింది. పేతురు గారు బ్రతికించారు చూడండి, దొరక ఆమె బ్రతికింది. వాళ్ళు ఆ పేతురు గారు బ్రతికించిన వాళ్ళైనా యేసు ప్రభు వారు బ్రతికించిన వాళ్ళని ఈ రక్త మాంసాలు గల దేహంతో బ్రతికించారు. బ్రతికిస్తే అప్పుడు ఎలా కనబడతాడు? మామూలుగా అప్పటికే అదే విచిత్రంగా ఉండేది. అందుకనే చాలా మంది అంట ప్రభువుని చూడడానికంటే లాజర్ని చూడడానికి వచ్చేవారంట విచిత్రంగా. చనిపోయినవాడు ఎలా బ్రతికాడబ్బా, ప్రభు ఎలా బ్రతికించాడు, అసలు ఈ శక్తి ఏంటి, ఇది అసాధ్యం కదా, ఇది ఎలా సాధ్యమైంది అంటే ఈ దేవుని కుమారుడైనా, ఇలా రకరకాల ప్రశ్నలు వాళ్ళలో మెదిలేవి, ఉండేవి. అప్పుడు మామూలు దేహంతో బ్రతికితేనే అంత విచిత్రంగా అనిపించింది సమాజానికి. నిజంగా ఉంటది, అనిపించవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన లెక్కలకు అందలేని విషయాలు, అంటే మన మైండ్కి అందని విషయాలు. అప్పుడు వాళ్ళు బ్రతికినప్పుడే ఎంతో విచిత్రంగా, అద్భుతంగా ఆ లాజరు అలా ఉంటాడు, ఇది వరకు ఉన్నట్టే ఉన్నాడా, ఏమన్నా తేడా ఉన్నాడా, ఇంకేమన్నా కొత్తగా పుట్టించాడా లేకపోతే అని చూడడానికి వచ్చినప్పుడు, వాళ్ళు అలా బ్రతికినప్పుడు వీళ్ళు ఈ పరిశుద్ధుల శరీరాలు లేచాయి అన్నప్పుడు వీళ్ళకి రక్త మాంసాలు ఇవ్వబడ్డాయా? శరీరాలు వచ్చాయా? శరీరాలు ఇవ్వలేదండి. ఎందుకంటే వాళ్ళు యెరూషలేము పట్టణంలోనికి వచ్చి బ్రతకూడదు, ఇంకా మరలా బ్రతికి మరలా లాజరు, దొరక
ఏలీరు కుమార్తె బ్రతికినట్టు కాదు వీళ్ళు బ్రతుకుతా అంటే లేపగలడు. నువ్వు ఏ సమాధిలో పెట్టు, భూమిలో పెట్టు, సముద్రంలో పాడే లేదా అగ్నికి ఇచ్చే ఆ దేహాన్ని, కానీ ప్రభు తీసుకురాగలడు. మళ్ళీ ఆ ప్రకృతి ఏం చేస్తుంది? ప్రభువుకు అప్పగిస్తుంది. ప్రభువుకు అప్పగించినప్పుడు ఆ రూపాన్ని మళ్ళీ నీ రూపం ఇప్పుడున్న రూపం ఎక్కడికి పోదు, ఇంక నీకు శాశ్వతం అంతే. నీ రూపం ఆ ఆకారం నీకు ఇవ్వబడింది, నీ జీవితం శాశ్వతమైనది. ప్రభు లేపగలడు అని చెప్పడానికి, రుజువుపరచడానికి కొంతమంది లేచి కనబడి మళ్ళీ యథావిధిగా మాయమైపోయారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రభువుకు మళ్ళీ మహిమ దేహం కాదు, కానీ గుర్తుపట్టే ఒక ఆకారంలో వచ్చారు వాళ్ళు. అంటే వీళ్ళు ఇంతకు ముందు ఉన్న వాళ్ళే అనే ఒక ఆకారంతో. మొత్తానికి జీవి మాయమైపోలేదు, ఈ మనిషి చచ్చిపోలేదు, ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఈ లోకం కాదంతే, మనకి భూమి మీద లేడంతే, ఎక్కడో ఉన్నాడు అని నమ్మే విధంగా వచ్చారు. మోషే ఎలియాలు వచ్చారు ఒకసారి ప్రభు దగ్గరికి. అప్పుడు పేతురు వాళ్ళని గుర్తుపట్టాడా లేదా? గుర్తుపట్టాడు. అయితే వాళ్ళు ఏమన్నా మళ్ళీ శరీరాలతో వచ్చారా? కానీ గుర్తుపట్టారు. అంటే చూడండి, విచిత్రంగా ఉంది కదా, ఆకారం రూపం ఎక్కడికి పోవట్లేదు. ఇది అర్థం చేసుకోవడం కష్టతరమే, కానీ నిజం. బైబిల్ రుజువు పరిచింది కాబట్టి. మోషే గారు, ఏలియా గారు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు గారు గుర్తుపట్టారంటే అసలు పేతురు గారికి వాళ్ళకి ఏమన్నా పరిచయం ఉందా? అలాని వాళ్ళే తరం వాళ్ళు, ఈయనే తరం వాడు. కానీ ఎలా తెలిసింది? ఈయన మాట్లాడటం ద్వారా, లేదా ఆయన ధర్మశాస్త్రం, యూదుల్లో పుట్టాడు కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తలు తెలిసి ఉండొచ్చు కాబట్టి వారి ద్వారా, అంటే ఏదో రకంగా గుర్తుపడుతున్నారు. ఈ మనిషి భూమి మీద బ్రతికి వచ్చి తిరిగి లేచాడు, వీళ్ళు మోషే ఎలియాలు. తర్వాత ఇంకో సందర్భం గుర్తు చేస్తాను మీకు. సమూయేలు ఉన్నారు కదా, సౌలు కర్ణపిశాచి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేల ఆత్మ వచ్చిందా? సమూయేల ఆత్మ వచ్చినప్పుడు వీళ్ళు కంగారు పడ్డారా? ఎందుకని? అప్పటికే చనిపోయాడు, భూతం అనుకున్నారు. కాకపోతే దుప్పటి కప్పుకొని ఆ వేషధారణ అది సమూయేలని అర్థమవుతుంది, కానీ నిజంగా ఈమెకి ఏమంత శక్తులు లేవు. కానీ ఇదేంటి, నేను నిజంగా పిలిస్తే వచ్చేసారా అని వాళ్ళు కంగారు పడ్డారు. అంటే అక్కడ కూడా సమూయేలు అని అర్థమైంది. అంటే చచ్చిపోయిన వాళ్ళని ఒకటి ఈ రక్త మాంసాలు గల దేహంతో బ్రతికించి చూపించారు కొన్ని సందర్భాలలో. అలాగే సమాధుల్లో పెట్టిన వాళ్ళను కూడా తిరిగి లేపి వాళ్ళని పట్టణంలో కొంతమందికి కనబరిచి చూపారు. వాళ్ళకి దేహాలు ఇవ్వలేదు, కనబడటం, వెళ్ళిపోవడం. ప్రపంచంలో అదొక్కటే మొదటిసారి. మరలా అలా ఎప్పుడూ జరగలేదు. ఇంకా అదొక్కసారి ఒక్కసారి బయటికి రండి, ఎందుకంటే రుజువు ఇది. ఒక్కసారి కనబడాలి, ఇది సాక్ష్యం. ఎందుకంటే క్రైస్తవ్యం ఈ పునాది మీద కట్టబడాలి, నేను మరలా తిరిగి లేస్తాను అని ప్రతి విశ్వాసీ నమ్మాలి. ప్రతి ఒక్కరూ పునరుద్ధానం ఉందని నమ్మాలి. ఆ జీవితం గురించి ఈ జీవితాన్ని జీవించాలి. దాన్ని పొందుకోవడం కోసం ఈ జీవితాన్ని ఖర్చు పెట్టాలి. దాన్ని పొందుకోవడం కోసం ఈ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవాలి. ఇలా ఆలోచించి ఇలా నడిపించాలంటే రుజువు ఉండాలి, ఒక ఆధారం ఉండాలి, వాళ్ళకు ఒక నిరీక్షణ ఉండాలి. కాబట్టి ఒక్కసారి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రభువు ఆ రోజు కనపరచడం, మిగతా వాళ్ళకి కనపరచడం. అంటే రెండు రకాలుగా బ్రతికించడం చూసాం మనం. ఒకటి దేహాలతో బ్రతికించి కొన్నాళ్ళు బ్రతికి చనిపోయారు. రెండు ఒకసారి సమాధుల్లోంచి పిలువబడి అనేక మందికి కనబడి మరలా వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఉన్నారు, ఎక్కడైతే లేరు కానీ వీళ్ళు ఉన్నారు అనడానికి సాక్షులుగా కనిపించారు. ఇదే మాట ఇప్పుడు సమాజంలోకి తీసుకెళ్లారు అనుకోండి. అంటే ఇప్పుడు కాదు, ఆ టైంలో వాళ్ళు చూసారు కదా. కొందరు రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31, 32. ఎందుకనగా
తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. చూసారా ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మాకందరికి రుజువు కలగజేశాడు, దీనికి ఒక ఆధారం ఉంది. ప్రభువు లేచి చాలా మందికి కనిపించారు, అనేకుల పరిశుద్ధులు కూడా లేవడం జరిగింది. ఆ రోజే ఆ ఈస్టర్ రోజే సమాధుల నుంచి కొందరు పరిశుద్ధులు కూడా కనపడడం జరిగింది. ఇది ఆధారం లేనిది కాదు, నిజం. ఇది నమ్మండి అంటే కొంతమంది ఏం చేశారంటే ఇంకొకసారి వినిపించమన్నారంటే ఒక్కసారికే విని గ్రహించేసేంత తేలికైన విషయం కాదు ఇది. ఒక్కసారికే అర్థమైపోదు, ఒక్కసారికే విశ్వాసం పుట్టేది, ఒక్కసారికే నమ్మలేకపోయారు. ఇంకా చెప్పు దీని గురించి, దీన్ని ఎలా నమ్మాలి, దీనికి సాక్ష్యం ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, అసలు ఎలా లేపబడతారు అని కొందరంటే, మరికొందరు ఏం చేశారంటే అపహాస్యం చేశారు. ఇంకో చోట ఏమని ఉంటుందో తెలుసా, నీకు చదువు ఎక్కువైపోయి పిచ్చిగాని పట్టిందా అంటే ఇదేంటి ఎలా చెప్తావు, చనిపోయాక మళ్ళీ తిరిగి లేస్తారా, ఇంకో బ్రతుకుందా, అసలు ఎలా నమ్మాలి దీన్ని, ఇంకో జీవితం ఉంటుందా అంటే ఎప్పటి నుంచో ఏదో సమాధుల్లో పెట్టబడిన వాళ్ళు మళ్ళీ లేస్తారా, తిరిగి లేస్తారా, వాళ్ళకి మళ్ళీ జీవం వస్తుందా, వాళ్ళ శరీరాలకి, వాళ్ళలోనికి జీవం పంపేది ఎవరు, జీవింప చేసేది ఎవరు అని కొంతమంది చాలా మంది దగ్గర ఇదే మాట చెప్పారండి. అధికారులు ఎదుట నిలబడి చెప్తారు, సభలో చెప్తారు. అసలు ఏంటయ్యా నీ విశ్వాసం, అసలు ఏంటి నీకున్న ధైర్యం ఏంటి, నీ జీవితం ఎంత రిస్క్ లో ఉంది కదా, నువ్వు చెరసాలకు అప్పగింపబడుతున్నావు కదా, అందరూ నీపై కుట్ర చేశారు కదా, నిన్ను బందీగా ఉంచారు కదా, నీకున్న ధైర్యం ఏంటి అంటే ఆయన ఒక్కటే ఇదే చెప్తారు, నాకు పునరుద్ధానం ఉంది, మీరు ఏం చేసినా ఈ జీవితంలో చేయగలరు, ఇక్కడ హాని చేయగలరు, కానీ ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తారు, తిరిగి లేస్తారు. తిరిగి లేపుతారు ఆయన, తిరిగి లేపి నాకు జీవితాన్ని, నా నీతి కిరీటాన్ని నాకు ఇస్తారు, నాకు నిత్య జీవితాన్ని ఇస్తారు. ఇదే నా నిరీక్షణ, ఇదే నా విశ్వాసం, ఇదే నా ధైర్యం. అనేక చోట్ల దీన్ని బలపరిచి మాట్లాడారు. ఇది రుజువులేంది కాదు, చూసాం, ప్రభు కనిపించారు, మా అందరికీ కనిపించారు. దీనికి మేమే సాక్షులం, దీనికి ఆధారం కలగజేసి వెళ్ళిపోయాడు ఆయన, ఆధారం చూపించి వెళ్ళిపోయారు అని ప్రజలందరికీ చెప్తే నమ్మేవాళ్ళు నమ్మారు. ఇంకా చెప్పు, ఇంకా ఏంటి టాపిక్ లో ఈ విషయం ఏంటి, ఇంకా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని నమ్మేవాళ్ళు నమ్మారు. నమ్మలేని వాళ్ళందరూ కూడా నీకు ఇది అపహాస్యం చేశారంటే వెటకారంగా, ఇదేంటి ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి, ఇలా చెప్తున్నావేంటి, చదువు జ్ఞానం ఎక్కువైపోయి నీకు ఏమన్నా వెర్రి పెట్టిందా ఏంటి అని మాట్లాడడం ప్రారంభించారు. ఇంకా చూస్తే ఇప్పుడు సరైన విశ్వాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నమ్మే ఒక పాయింట్ చెప్పారు, ఇలాగే ఉండాలి, ఈ విశ్వాసం నుంచి తప్పిపోకూడదు, మీ విశ్వాసం దీనిపై కట్టబడాలి, దీని నుంచి పక్కకి వెళ్ళకూడదు, ఏ సందేహంతో వెళ్ళకూడదు. ఆ విశ్వాసంతో కొనసాగుతూ ఉంటే ఇంకా వివరణ చూసుకోగలుగుతాం. మనం ముందుగా ఆ పునాదిపై ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. రోమా పత్రిక 6:8-9, 6వ అధ్యాయం 8-9. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఇలా నమ్మాలండి, ఇలా నమ్మితేనే
సరైన విశ్వాసం. ఇప్పుడు ఏమని నమ్మాలి? మరణానికి అధికారం లేదు. ఎవరిపైన మరణానికి అధికారం లేదు? ఎవరిపైన? ప్రభువుకి. ఫస్ట్ ప్రభువుకి, తర్వాత మనందరికి. ప్రభువుని ఎవరైతే రక్షకుడుగా అంగీకరించారో వాళ్ళకు కూడా మరణంపై అధికారం లేదు. ఎందుకని? క్రీస్తు జయించేశాడు. అసలు మొన్న వారం మనం చెప్తున్నాం కదా, ప్రజలందరూ కూడా దేవుని కుమారుడికి స్తోత్రం జయము అని జయగానాలు వినిపిస్తూ స్తోత్రాలు పాడుతూ ఆయన ఊరేగించారు గాడిద పిల్లపై అని ఉంది కదా. అసలు వాళ్ళ సంతోషానికి కారణం ఏంటి? ఈయన రాజు, మనల్ని పరిపాలించే రాజు. ఈ రాజు మరణానికి వెళ్ళిన మరణం నుంచి విడిపిస్తాడు. మరణంపై విజయాన్ని కలిగి విజయాన్ని పొంది తిరిగి జయించి వస్తాడు. మరణపు ముళ్ళు విరిచి వస్తాడు. ఇదే కదా నిరీక్షణ. మరలా 2 రోజులకు ఒక రోజు గడిచేసరికి మరలా అదే ప్రజలు ఏమన్నారు? ఈయన సిలువేయండి, ఈయన సిలువేయండి అని మారిపోయారు. సరే, అది అచంచలమైన విశ్వాసం అనుకోండి. కానీ నమ్మవలసిన విశ్వాసం ఏంటంటే, ఎప్పుడైతే క్రీస్తును కలిగి చనిపోతామో ఆయనకు మరణంపై అధికారం ఎలా లేదో, క్రీస్తు నందున్న వాళ్ళందరికీ కూడా మరణంపై అధికారం లేదు. వాళ్ళందరూ కూడా మరణాన్ని దాటి తిరిగి లేపబడతారు. క్రీస్తు నందున్న వాళ్ళందరూ కూడా తిరిగి లేపబడతారు. ఈ విశ్వాసంపై కట్టబడ్డారా? పునరుద్ధానం నందు ప్రతి ఒక్కరూ తిరిగి లేపబడతారు. ఈ విశ్వాసం లేదని చెప్పడి సద్దుకాయలు ఉన్నారంటే, సద్దుకాయలు అంటే ఒక తెగవారు. వాళ్ళు లేదు ఈ జీవితమే జీవితం, మరొక జీవితం లేదని వాదించేవారంట. వీళ్ళు వాళ్ళ వాదన కాదు, అది తప్పు అని చెప్పడానికి ఎన్నో విషయాలు చెప్పేవారు, ఎన్నో వివరణలు ఇచ్చేవారు. ఎంతగానో వాదోపవాదాలు ఆ రోజుల్లోనే జరిగాయి. ఎందుకంటే లేదు, ఇదే జీవితం అంటే ఇది కనబడుతుంది కాబట్టి నమ్ముతున్నారు. అది కనబడదు కదా, ఎవరికి కనబడదు కదా, లేస్తామని ఎలా చెప్పగలం? ఆ శరీరాలు సమాధుల నుండి బయటకు వస్తాయని ఎలా నమ్మగలం అని వాళ్ళు చెప్తూ వాళ్ళు ఎంతగానో వాదించినప్పుడు, లేదయ్యా బాబు మేమే చూసామని వాళ్ళతోటి ఎంతో వివరిస్తూ చెప్తూ వాళ్ళకి ఇది అర్థం చేయించడానికి వీళ్ళకు కూడా చాలా కష్టతరమైందనే చెప్పుకోవాలి. అది ఎలా ప్రశ్నించారు, ఎలా వీళ్ళ సువార్తలో ఈ భాగాన్ని, అంటే ఈ ప్రాముఖ్యమైన ఈ పునరుద్ధానం అనే భాగాన్ని ఎలా వివరించారో మనం కూడా చూద్దాం. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి 9 వరకు చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 గురికి కనబడెను, అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలయనగా నేను అపోస్తలందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబడుటకు యోగ్యుడను కాను. చూసారు, అక్కడ సారాంశం మొత్తంలో ఏం చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఆ 9 వరకునండి. పౌలు గారు ఏం చెప్తున్నారు? అసలు నాకు ఇవ్వబడిన ఉపదేశమే మీకు చెప్తున్నాను. ఆ ఉపదేశంలో ఏమని ఉంది? పునరుద్ధానం ఉంది, మళ్ళీ బ్రతుకుతాము, క్రీస్తు బ్రతికి చూపారు, క్రీస్తు బ్రతికి లేచి ఎవరెవరికి కనిపించారంటే మొదట కేఫాకు అంటే ఎవరు? పేతురు గారికి. తర్వాత 12 మందికి కనబడ్డారు. ఆ తర్వాత
పైగా సహోదరులకు కనిపించారు, ఈ భూమిపైనే కనిపించారు. తర్వాత అందరికంటే లాస్ట్ నే పౌలు గారికి అకాల మందు పుట్టిన అంటే టైం కాని టైంలో పుట్టానని ఆయన అంటున్నారు. దానికి ఒక అర్థం ఉందండి. ఆ తర్వాత లాస్ట్ లో చివరిగా నాకు కనిపించారు. పౌలు గారు కొంత దర్శనం, అనేక ప్రత్యక్షతలండి. మొదటిసారి దమస్కులోది మనకు బాగా గుర్తుంటది. కానీ ఆయన అరేబియా ఒంటరిగా వెళ్ళి పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు అనేక ప్రత్యక్షతలు, అంటే క్రీస్తుతో చాలా దగ్గరగానే సంబంధం ఉంది ఆయనకి. క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు చాలానే చూశారు. అనేక దేవ దర్శనాలు నాకు కలిగాయి అంటారు. ఇవన్నీ ఆయన్ని ఎంత గొప్పగా బలపరిచేసాయంటే ఇంక ఎవరి ముందు నిలబడినా ఇదే నా విశ్వాసం. మీరేమైతే అనుకోండి, నేను మళ్ళీ బ్రతికి తీరుతాను అంతే, నా క్రీస్తు నన్ను లేపుతాడంతే. మీరు ఏదైనా చేసుకోండి, క్రీస్తు మరలా బ్రతికిస్తాడు. మాకు నిత్య జీవితం ఉంది, మాకు పరలోకం ఉంది. దేవుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాడు. తర్వాత రెండో రాకడ వచ్చినప్పుడు మేమందరం కూడా ఆ ఫలాన్ని పొందుకుంటాం. ఇదే చెప్పేవారు. అయితే మొదట పేతురు గారికి, యాకోబుకి, 12 మంది అపోస్తలులకి కనిపించాక, ఆ తర్వాత 500 మందికి కనిపించాక, పౌలు గారికి కనిపించిన తర్వాత ఆరోహణం అయిపోయాడు, పరలోకానికి వెళ్ళిపో. మరి ఇవన్నీ సాక్ష్యాల రుజువులా కాదా చెప్పండి? ఇవన్నీ ఆధారాలే కదా. ఇప్పుడు చూసిన వాళ్ళు చెప్తే ప్రజలు ఏమనుకోవాలి? ఎవరో కాదు, ఎవరో చెప్తే మేము వినలేదు, ఎవరు ఏదో అంటే మేము అది పట్టుకొని రాలేదు, మేమే ప్రత్యక్ష సాక్షులు. మాకే కనిపించారు ఆయన తిరిగి లేచిన తర్వాత. మహిమ శరీరంతో తిరిగి లేచారు. మహిమ శరీరం అంటే ఏంటి చెప్పనా? ఇందాక నుంచి చెప్తున్నాను కానీ మీకు వివరణ ఇవ్వలేదు కదా. మహిమ శరీరం అంటే ఇప్పుడు మనకి ఈ శరీరం ఉందా? ఈ శరీరం అక్కడ ఆ తలుపు వేస్తాం అనుకోండి, గేటు తీయకుండా మీరు బయటకు వెళ్ళిపోండి అంటే వెళ్తారు. అప్పుడు ఏంటి అడ్డొస్తుంది కదా, మీకు అడ్డొస్తుంది. అంటే ఈ గోడ దాటి వెళ్ళాలంటే వెళ్ళలేము, మనకి దారి ఉండాలి. అదేవిధంగా ఆకాశంలోనికి ఇదే శరీరంతో ఏ జాగ్రత్తలు అంటే ఏ సూట్ వేసుకోకుండా, అంటే స్పెషల్ సూట్. ఇప్పుడు మొన్న ఎవరామె సునీత విలియమ్స్ గారు వెళ్ళొచ్చారు. అసలు ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రాజెక్ట్ ఎన్ని రోజులో తెలుసా మీకు? 8 రోజులు అంతేనమ్మా? వారమా? అది 8 రోజులు. ఇక్కడ రాకెట్ లో బయలుదేరినప్పుడు ఆ స్పేస్ లో అంటే అంతరిక్షంలోనికి వెళ్ళి 8 రోజుల్లో ఆవిడ చేసే పరిశోధనలన్నీ చేసి తిరిగి వెనక్కి వచ్చేయాలి. ఇప్పుడు ఏదో మనం బస్సులో ప్రయాణం చేసేసినట్టు ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, మామూలుగా ఉంటుందా శరీరం? పీస్ అయిపోద్ది. కొంత హైట్ దాటిన తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇక్కడ ఉన్నట్టు గురుత్వాకర్షణ శక్తి ఉండదు అక్కడ. తర్వాత ఎక్కడున్నట్టు ఆక్సిజన్ ఉండదు. ఈ శరీరం ఆ వాతావరణాన్ని తట్టుకునే శక్తి ఉండదు, ముక్కలు అయిపోద్ది. మరి రాకెట్ లో వేరే గ్రహం వరకు వాళ్ళు ఎలా వెళ్ళారు? సూట్ ఉంటది, స్పేస్ సూట్ అని కోట్ల ఖర్చు ఉంటదండి. అది శరీరానికి ధరించుకుని తగినంత ఆక్సిజన్ పట్టుకుని అక్కడ తినే ఆహార పదార్థాలు పట్టుకుని, అంటే అక్కడ ఇప్పుడు ఇలా మనం భూమి మీద నిలబడినట్టు ఉండదు, వేలాడుతున్నట్టు ఉంటది. అంటే గాల్లో వేలాడితే ఎలా ఉంటారు? వాళ్ళు నడక నేర్చుకోవాలంటే ఇప్పుడు ఆమె అదే ప్రాక్టీస్ చేస్తుంది పాపం, డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో. అంటే గాల్లో అలా వెళ్ళిన ఆమె ఎన్ని నెలలు ఉండిపోయింది? 9 నెలలు ఉండిపోయింది. అంటే అక్కడ ఏదో తేడా వచ్చింది. తేడా రావడం వల్ల ఆమె 9 నెలలు స్పేస్ లోనే ఉండిపోయి మొన్న భూమిపైకి సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. అమ్మో, ఆ విషయంలో మాత్రం చాలా ధైర్యమే. అంటే 8 రోజుల్లో తిరిగి రావాల్సిన ఆమె 9 నెలలు ఉండిపోయి ఎప్పుడు వెళ్తామో తెలియదు భూమిపైకి. ఇప్పుడు ఇక్కడ అన్ని సోర్సెస్ తేడాగా ఉంటాయి, భూమిపై ఉన్నట్టుగా ఉండదు. అక్కడ వాతావరణం అంతా తేడాగా ఉంటది. అక్కడ ఒక్కో రోజు గడిచే కొద్దీ భారం బెంగ పెరిగిపోద్ది కదా ఎవరికైనా. అయితే
చాలా భయం కదా. ఒంటరిగా ఉన్నారులేండి, కానీ భయమే అయినా. అంటే ఫెయిల్ అయింది, వెళ్తామా వెళ్ళమా, ఇక్కడ చిక్కుపోయాము. మీరు చూడండి, ఏదన్నా యాత్రలకు వెళ్ళినప్పుడే ట్రాఫిక్ ఆగిపోయింది అనుకోండి, ఎలా ఉంటది? అయ్యి బాబు తలపోటు, ఎప్పటికి వెళ్తాము, ఇదంతా ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎప్పటికి వెళ్తాము, ఈలోగా మనకు ఫుడ్ ఎలాగా, మిగతా అవసరాలు ఎలాగా అని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా కష్టం. కానీ ఆమె చాలా ధైర్యంగా వాటన్నింటినీ ఎదుర్కొని మళ్ళీ అక్కడ విషయాలు, అక్కడ పరిశోధన చేయాలి. మళ్ళీ ఈ బాధలు, ఎంత బాధ ఉన్నా సరే, ఎంత ఒత్తిడి ఉన్నా సరే, అక్కడ చేసే పరిశోధనలు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇక్కడ భూమిపై ఉన్న వాళ్ళకి అందిస్తూ ఎంత గొప్పగా ఉండి ఆమె మనోధైర్యానికి అసలు మెచ్చుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇలా వెళ్ళిపోతే అవ్వదు. కొంత హైట్ దాటిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులన్నీ, వాతావరణ పరిస్థితులన్నీ మారిపోతాయి, శరీరం ముక్కలైపోద్ది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ సూట్ వేసుకుని వెళ్తే మాత్రమే ఉండగలము. తగిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాలు, ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులు, ఆ ప్రభావాలు, వాటన్నిటినీ కూడా పర్యవేక్షిస్తూ చాలా జాగ్రత్తగా ఉండగలిగితేనే ఉండగలం. లేదంటే అది కూడా నివాసయోగ్యమనే అనేవాడు దేవుడు. అందుకని అది నివాసయోగ్యం కాదు, భూమి ఒకటే నివాసానికి యోగ్యకరంగా ఉండేది. మిగతా గ్రహాల్లో ఆ అనుకూల పరిస్థితులు పెట్టలేదు దేవుడు. ఇలాంటి శరీరం మరల సముద్రంలోనికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు బ్రతికేస్తుందా? అప్పుడు కూడా దాన్ని తట్టుకోలేదు. అప్పుడు కూడా స్విమ్ సూట్ వేసుకోవాలి. సారీ అంటే ఆ సముద్ర పరిస్థితులను తట్టుకునే విధంగా, మునిగిపోకుండా, గాలి ఆడే విధంగా, అంటే ఊపిరి అందే విధంగా మళ్ళీ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటూ దానికి తగిన సూట్ వేసుకుని, అది కూడా కొన్ని గంటల పరిధి ఎంతో చెప్తారు. ఆ టైంలో వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు. ఎక్కువ రోజులు అక్కడే ఉంటానన్నా కూడా కుదరకపోవచ్చు. ఏమో మరి ఫ్యూచర్లో వస్తే రావచ్చేమో. అది కూడా టెక్నాలజీ బాగా డెవలప్ కనిపెడితే. అంటే శరీరానికి హద్దులు ఉన్నాయా లేదా? హద్దులు ఉన్నాయండి. అగ్నికి తట్టుకోలేదు, చలికి తట్టుకోలేదు, ఎక్కువ వేడికి తట్టుకోలేదు, స్పేస్ లోకి వెళ్ళిపోలేదు, ఈ సముద్రంలోనికి వెళ్ళిపోలేదు. దీనికి కొన్ని అనుకూలమైన పరిస్థితుల్లో మాత్రమే బ్రతుకుద్ది శరీరం. కానీ ఆత్మ శరీరం, మహిమ దేహం అని చెప్పుకుంటున్నాం చూడండి ప్రభుది, దానికి ఏ హద్దులు లేవు. ఇది ఎలా చెప్పగలమంటే, శిష్యులందరూ కూడా ప్రభు చనిపోయిన తర్వాత మేడ గదిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటుంటే ఆయన వచ్చేసారు. ఎలా? గోడ తలుపులు వేసినట్టే ఉన్నాయి, తీయకుండానే ఆ తలుపుల్లోంచి వచ్చేసారు. ఈ దేహానికి కుదిరిందా? కుదరలేదు. మరి ఆయన తిరిగి లేచిన తర్వాత ఉన్నవి ఉన్నట్టుగా లోపలికి ఎలా వచ్చారు? అదే మహిమ శరీరం. ఆ మహిమ శరీరం క్రీస్తునందున్న వాళ్ళందరికీ ఇవ్వబడుతుంది. కావాలా వద్దా? కావాలి కాబట్టే కదా నమ్ముతున్నారు, రక్షింపబడాలనే కదా నమ్ముతున్నారు. ఇదే విధంగా ఇక్కడ నుంచి దేహంతో కొంత హైట్కి వెళ్ళినప్పటికి ఉండలేని ఈ జీవితం, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ లోకాన్ని విడిచి పరలోకాన్ని, అంటే అంతరిక్షం దాటాలి, ఈ విశ్వం అంతా దాటి వేరొక లోకానికి ప్రయాణం అనుకోండి. ఈ లోకం నుంచి వేరొక లోకానికి, ఈ గ్రహం నుంచి ఇంకో గ్రహానికి మనం ఎంత తీసుకున్నాం? ఎంత జాగ్రత్తలు, ఎన్ని వాహన ర్యాకెట్, కొన్ని కోట్లలో పనిది. అది కూడా ఇప్పుడు కనిపెట్టారు కాబట్టి. ఇది వరకు అయితే చందమామ రావే అని పాటలు పాడుకుంటాం తప్పితే దాని మీదకి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎవరికీ లేదు. అంత వెళ్ళిపోయి అది కూడా చూస్తాము, దానిపై కూడా కాలు పెడతాము అనేంత ఆలోచన లేదు. పాట చూసి ఆకాశంలోంచి చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుకుని ఇప్పుడు వీళ్ళే వెళ్ళిపోతున్నారు సైంటిస్టులు. వీళ్ళే వెళ్ళిపోయి చందమామ ఎలాగా రావట్లేదు కదా కిందకి, వీళ్ళే వెళ్ళి చూసేసి కొన్ని ఫోటోలు తీసి
అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి చక్కగా పరిశోధనలన్నీ ఆ రిపోర్ట్స్ అన్ని పట్టుకొని హ్యాపీగా భూమి మీదకి వచ్చేస్తున్నాం. కానీ మహిమ దేహం ఇవ్వబడిన తర్వాత అది ఏ లోకానికైనా ప్రయాణించగలదు. దానికి ఏమీ కాదు, ఇప్పుడు ఏమీ కొదువు అవ్వదు, ఏ హాని జరగదు, ఏ వ్యాధి రాదు, ఏమి గాయం అవ్వదు, ఏమి రిస్క్ అవ్వదు. ఇది బ్రతకగలదా లేదా? ఇప్పుడు శాశ్వతంగా బ్రతకగలిగే దేహం, అది శాశ్వతంగా బ్రతకగలిగే ఒక మహిమ దేహం. అలాంటి దాన్ని ధరింప చేస్తాను క్రీస్తునందు ఉన్న వాళ్ళకి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఇంకా ఎలా బ్రతుకుతారు? దీనికి ఏమన్నా రూల్ ఉందా, ఏదైనా క్రమం ఉందా? ఒకసారి ఆలోచిస్తే 20, 21, 22, 23 చూడండి. అదే 20 నుంచి చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక్కడ ఇంకో చిన్న క్లూ ఇచ్చారు మనకి. ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? క్రీస్తు ఎలా బ్రతికారో మహిమ దేహం అర్థమైంది కదా. దీనికి ఇంకే ఆటంకం ఉండదు, ఏది అడ్డు ఉండదు. దీనికి దప్పిక, ఆకలి, నిద్ర అనేవి ఉండవు. ఇది ఈ దేహానికి అతీతమైనది. ఇంకా దానికి అసలు నాశనమే లేని ఒక మహిమ దేహాన్ని ఇవ్వబోతున్నాడు. క్రీస్తుకి ఎలా అయితే ఇచ్చారో క్రీస్తునందు ఉన్న వాళ్ళకంటే ఎవరైతే క్రీస్తుని నమ్ముతున్నారో వాళ్ళందరికీ ఇవ్వబడుతుంది. ఇది ఈ విశ్వాసం మీదే మన యొక్క ఈ పునాది మీదే మన విశ్వాసాలన్నీ కట్టబడ్డాయి. ఇప్పుడు ఎలా బ్రతుకుతారు ఇప్పుడు అని అంటే, అసలు ప్రభు చచ్చిపోయింది ఎందుకు? ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం. అంటే ఒక మనిషి ఆదాము వలన మనిషి చచ్చిపోతున్నాడు. ఆదాము వల్ల పాపం వచ్చింది, పాపం వల్ల మరణం వచ్చింది. ఆదాము వల్ల ఎలాగైతే చచ్చిపోతున్నారో క్రీస్తు వల్ల బ్రతుకుతున్నారు. ఇప్పుడు క్రీస్తు మొదట బ్రతికిన వాళ్ళలో ప్రథమ ఫలం క్రీస్తు. అంటే ఫస్ట్ చనిపోయి మహిమ దేహంతో తిరిగి లేచింది ఎవరు మొదటగా? అది వింటుందేమో బాగా తెగరుస్తుంది. సైలెంట్ అయింది, మనం చెప్పేసుకున్నాం. ఆగింది, డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఇప్పుడు మొదటగా బ్రతికింది ఎవరు? క్రీస్తు బ్రతికారు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసి చెప్తున్నారు ఈ పునరుద్ధానంలోనే. మొదట బ్రతికింది క్రీస్తు. క్రీస్తు నందు ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? తమ తమ వరసలోనే. అంటే దీనికి ఒక క్రమం ఉందండి. ఇప్పుడు మనం చనిపోయిన వెంటనే నేను బ్రతకాలి, క్రీస్తుని నమ్ముకునే చచ్చిపోయాను కాబట్టి ఆ మహిమ దేహం నాకు ఇచ్చేయాలంటే ఇవ్వబడదు. మళ్ళీ దీనికి ఒక రూల్ ఉంది. ఏంటంట రూలు? తమ తమ వరసలోనే. దీని అర్థం ఏంటి చెప్పండి? ఫస్ట్ ఎవరికి ఇవ్వబడుతుంది అయితే? ప్రభు తర్వాత ఇక్కడ చెప్పేశారు కదా. ఆదామా హేబేలా? ఫస్ట్ చచ్చిపోయింది అయితే హేబేలు, ఫస్ట్ పుట్టింది అయితే ఆదాము. ఇప్పుడు వరస అంటే ఏ వరస తీసుకోవాలి మనం? చచ్చిపోయిన వరస, పుట్టిన వరస. అదేమ్మా కరెక్ట్ గా చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరైతే మొదటగా జన్మ తీసుకుని ఉన్నారో వాళ్ళు క్రీస్తునందు ఉన్న వాళ్ళైతే వాళ్ళు బ్రతికింపబడతారు. అంటే వాళ్ళకి ఇవ్వబడుతుంది మహిమ దేహం. ఇప్పుడు ఆదాము పుట్టాడు కదా, ఆదాముకి ఇవ్వబడదు. తర్వాత వరుస ఎవరిది? హవ్వమ్మ గారు రెడీగా ఉండాలి. అమ్మయ్య తర్వాత మహిమ దేహం తీసుకునేది నేనే. ఇంకా చావు ఉండదు, పుట్టుకుండదు, ఏ గొడవ ఉండదు, ఏ వ్యాధి ఉండదు, ఏ బాధ ఉండదు.
దానికి ఏమో అవసరాలు ఉండవు. ఈ శరీరానికి ఉన్నట్టు పరిమితులు ఏమీ ఉండవు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ లోకంలోనే ఉండొచ్చు, ఎక్కడన్నా బ్రతికే ఎక్కడైనా నిత్యము ఉండేదే ఇంకా మహిమదేహం అంటే. అందుకని నరకంలో కూడా ఉంటుంది కానీ చచ్చిపోవట్లేదు అంతే. బాధతో యాతన పడుతూ ఉంటారు. అది భయంకరమైన స్థలం కాబట్టి అక్కడికి వెళ్లకుండా క్రీస్తు అడ్డుకుంటున్నాడు మనల్ని. క్రీస్తు కాపాడాడు, క్రీస్తు అడ్డుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపోకుండా మన పక్షాన ఆయన అడ్డుగా ఉండి మనల్ని తప్పించాడు. ఇప్పుడు తమ వారసులోనే బ్రతికింపబడతానంటే ఆదాము నుంచి ఇప్పుడు జనాభా లెక్కల లిస్ట్ అంతా వస్తుంది. ఆదాము తర్వాత హవ్వమ్మ, తర్వాత కయ్యను. మరి కయ్యను అయితే మరి ఆయన పాపంతో చచ్చిపోయినట్టుగా చెప్తుంది బైబిల్. కాబట్టి ఆయన నిత్య జీవంలోనికి రాకపోవచ్చు. తర్వాత హేబేలు, తర్వాత ఇంకా నీతిమంతులు ఎవరైతే ప్రభువునందు ఉన్నారో, దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ. అంటే మన లెక్క ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు దావీదు గారు అయిపోలే, మోషే గారు అయిపోలే, ఆ రాజులందరూ అయిపోవాలి. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత అప్పుడు మన పేరు వస్తుంది అన్నమాట. అది కూడా చివరి వరకు క్రీస్తులో ఉండాలి. మళ్ళీ మధ్యలో పడిపోతే రాదు. ఇది పోద్ది. ఆ నమ్మకం గాని, విశ్వాసంలో గాని, పాపంలో గాని పడిపోయారా అనవసరంగా ఇదిగో దీన్ని కోల్పోతారు. అంత విలువైందని. ఈ దేహం గురించి ఎందుకు చెప్పానంటే దానికి దీనికి ఎంత తేడా ఉందో, ఎంత అది ఇంకా ఇదే విలువైనది, ఇదేం చిన్నది కాదు. దీన్నే దేవుడు ఎన్ని రోజులు చేశారు? 9 నెలలు అరచేతుల్లో ఎంతో భద్రంగా, ఎంతో కంటికి రెప్పలా నిర్మాణం చేశారు ఈ దేహానికే. ఇంకా అదెంత గొప్పగా ఉంటది. యుగయుగాలు ఉండేది అది. కాబట్టి ఎవరు పోగొట్టుకోకండి. చిన్న చిన్న విషయాల గురించి కానీ, లేదంటే తట్టుకోలేని పరిస్థితుల గురించి కానీ మనకి చాలా విలువైనది ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎవరు ఇవ్వలేనిది ఇవ్వబోతున్నాడు. ఇంకొద్ది కాలం ఈ విశ్వాసంలో ఇలా యథార్థంగా నీతిగా ఉన్నాం అనుకోండి, దాన్ని స్వతంత్రించుకోగలుగుతాము, శాశ్వతమైన ఆనందంలోనికి ప్రవేశించగలుగుతాము. కాబట్టి ఇంత విలువైనటువంటి ఈ బహుమతిని ఎవరు పోగొట్టుకోవద్దు. దయచేసి పునరుద్ధానం పైన ఉందని నిరీక్షణతో చివరి వరకు విశ్వాసంతో కొనసాగండి. అయితే ఇంకా కొంతమంది అన్నారంటే ఇంకా మాకు కొద్దిగా నమ్మకం కలగట్లేదు, ఇంకేమన్నా ఆధారం ఉందా దీనికి, ఇంకా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలవా అని అంటే చెప్పారు. చూడండి, 1 కొరింథీ పత్రిక చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 35-36. అయితే మృతులు ఎలాగలేదురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. ఇంకా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇంకా అర్థం కాలేదు కదా ఇది ఎలా లేస్తారు. ఇంకొకరు అన్నారంటే మృతులు వేస్తారు, చచ్చిపోయిన వాళ్ళు ఎలా వేస్తారయ్యా అసలు అని చెప్తుంటే ఇంక ఈయనకి చెప్పి ఇసుకొచ్చిందేమో. అవివేకి అంటున్నాడు చూడండి. ఓ అవివేకి, ఓ అజ్ఞాని అంటే అమ్మో వెర్రోడా నీకు చెప్పలేకపోతున్నాం అని అర్థం అనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు నువ్వు ఒక గోధుమ గింజ ఎత్తావనుకో, ఆ గోధుమ గింజలోంచి ఏమొస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ గోధుమ గింజ అయినను సరే, ఒట్టి గింజనైనా సరే, ఏదోటి విత్తుతున్నావు సరే, ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఆవగింజను ఏమన్నాడు ప్రభు? ఆవగింజ అది ఆ పాయింట్ గుర్తుంది కదా. ఇది విత్తనాలన్నింటిలో చాలా చిన్నదే కానీ వృక్షాల్లో కూర మొక్కలన్నింటిలో చూడగా ఇది పెద్దది. విశ్వాసం కూడా దీంతో పోల్చారంటే ఆవగింజ అంత విశ్వాసంతో విత్తబడిన చివరికి నువ్వు అంత మహావృక్షం అయిపోవాలని
సరే అది పక్కన పెడదాం. ఆ గింజ విత్తేటప్పుడు ఎంత ఉంటుందో చెప్పండి. కింద పడిపోతే అసలు కనపడదు కూడా. అంత విత్తుతావు కదా, అంత భూమిలో విత్తుతే అంత చిన్న నలకంత విత్తుతావు కదా. అది చచ్చిపోయిన తర్వాత, అంటే చచ్చిపోవడం అంటే ఏంటంటే అక్కడ ఒక మొలకగా కానీ, ఒక మొలకగా రావాలనుకోండి, ఒక మొలక రావాలి, తర్వాత ఒక మొక్క అవ్వాలి, తర్వాత ఒక మహా పెద్ద వృక్షం అయిపోవాలి. ఇవన్నీ జరగాలంటే గింజ పగలాలా వద్దా? గింజ గింజలో ఉంటుందా? మీరు ఎప్పుడన్నా చూసారా విత్తనం? గింజ పగిలిపోవాలి. అంటే ఈ గింజగా ఉన్న దాని జీవితం చచ్చిపోతే అక్కడ పెద్ద మహావృక్షం అవుతుంది అది. అంటే ఇక్కడ జీవితం చచ్చిపోతేనా అక్కడ ఇంకో పెద్ద జీవితం వచ్చింది. ఇప్పుడు నువ్వు గింజ విత్తుతున్నావా, ఆ మహా రాబోయే పెద్ద శరీరం ఆ వృక్షం ఉంది చూడు, ఆ వృక్షాన్ని విత్తుతున్నావా? గింజ విత్తుతున్నావు. గింజ ఒక చిన్న విత్తనం పట్టుకెళ్ళి భూమిలో పాతి పెడుతున్నావు. ఇప్పుడు మరి ఆ గింజ ఆ యొక్క దాన్ని చంపేసి, అంటే చనిపోయి మహావృక్షంగా ఎదిగే ఆ రూపం, ఆ ఆకారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు అంటే భూమికి ఏం చెప్పాడంటే విత్తనాలు విత్తితే మొలకెత్తు అనే పండే గుణం, ఆ మొలకెత్తే గుణం భూమిలో పెట్టాడు. ఇది ఏం చేస్తుంది? దేవుని ఆజ్ఞ ప్రకారంగా మొలకెత్తే విధంగా చేస్తుంది. అంటే దేవుడు ఇచ్చినట్టే కదా, డైరెక్ట్ గా దేవుడు ఇచ్చినట్టే. ఇప్పుడు ఇండైరెక్ట్ గా భూమి ద్వారా దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ గింజకే ఇంకో జీవితం ఉంది కదా. ఇప్పుడు ఈ గింజగా ఉన్నప్పుడు పెట్లు ఎత్తుకుపోవచ్చు, పక్షులు ఎత్తుకుపోవచ్చు, ఎవరైనా తొక్కేయచ్చు. కానీ కొన్ని చరిత్రలో చూడండి, కొన్ని చోట్ల వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఉండిపోయిన వృక్షాలని ఎవరు పికిలించలేరు. ఇంకా అవి ఒకవేళ పైన ఏమన్నా రోడ్లకు అడ్డం వచ్చి, ఏమన్నా ఇళ్లకు అడ్డం వచ్చి కొట్టినా లోపల, భూమి లోపల అవి ఎంత లోతుకు చచ్చిపోయాయో, ఎన్ని చెట్లతో పెనవేసుకుపోయాయో తెలియక ఆ మొదలు వదిలేస్తారు. ఎంత పెద్ద జీవితం గింజలోంచైనా వచ్చింది. గింజలోంచైనా విత్తేది ఇంతేనా? అంత వృక్షం పట్టుకెళ్ళి ఇస్తావా నువ్వేమన్నా? ఇదే విధంగా ఉంటది. ఒకసారి ఇప్పుడు ఇది మనసులో పెట్టుకుని ఒకసారి ఏం చదువుతారంటే 42 నుంచి చూడండి. 42 మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైన ఇందాక ఘనహీనమైనది, ఇది బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఇంకోటి, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చాలండి. ఇక్కడ ఒక చిన్న గింజ నుంచి ఆ పెద్ద వృక్షం వచ్చింది అంటే దానికి ఆ గింజ పగిలి చచ్చిపోయి, అంటే మన భాషలో చచ్చిపోయి ఇంకో కొత్త జీవితం వచ్చింది. ఇది నమ్ముతున్నావు కదా, ఇది నీ కళ్ళెదుటిగా సాక్షిగా ఉంది కదా, ఇది సాక్షిగా నీ ప్రకృతిలో దేవుడు పెట్టాడు కదా, ఇది నమ్ముతున్నావు కదా. మరి అలాగే మృతుల పునరుద్ధానం అలాంటిదే. ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత అలాంటి ఒక పెద్ద జీవితం ఇవ్వబడుతుంది నీకు. ఈ శరీరం ఘనహీనమైనది, బలహీనమైనది. అంటే ఏదైనా వ్యాధి వస్తే తట్టుకోలేదు, వయసు అయిపోతే తట్టుకోలేదు, కొన్ని పరిస్థితుల్ని తట్టుకోలేదు. కానీ అప్పుడు ఇచ్చే శరీరం వీటన్నిటికంటే అతీతమైనది, వీటన్నిటినీ కూడా దాటిపోయి ఉన్నది, వీటన్నిటినీ జయించి ఉన్నది. దానికి ఇంకా బాధ, వ్యాధి, చీకు, చింత, ఆందోళన ఇవేమీ ఉండవు. అది ఎప్పుడు నిరంతరం జీవిస్తూనే ఉంటది. గింజ ఉన్నప్పుడు పక్షి ఎత్తుకుపోయి తినేయచ్చు,
మహావృక్షమైన తర్వాత దాన్ని ఎవరు ఎలా అయితే ముట్టుకుని పగిలించలేకపోతున్నారో, అలాగే ఈ చిన్ని జీవితంలో మీకు కొన్ని తట్టుకోలేని పరిస్థితులు, కొన్ని బలహీనమైనవి, కొన్ని ఘనహీనమైనవి, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఆ జీవితం చాలా గొప్పది, విలువైనది, శాశ్వతమైనది. వాటిలో ఇలాంటి దీనికిలో బలహీనమైనది కాదు, ఇది క్షయమైనది. క్షయమైనదిగా వ్యక్తపడి అక్షయమైనదిగా అంటే అసాధారణంగా లేపబడుతుంది. మహిమ లేనిదిగా వ్యక్తపడి మహిమ గలదిగా, ఘనహీనమైనదిగా వ్యక్తపడి ఘనమైనదిగా, అంటే దీనికంటే పవర్. ఒక మాటలో చెప్పాలంటే అంటే ఇదే గొప్పది. మామూలుగా ఈ శరీరము, ఈ దేహమే చాలా గొప్పది. అసలు దీని గురించి చదువుకోవడానికి డాక్టర్స్ ఒక్కో భాగం చదవడానికి సగం జీవితం అయిపోతుంది. ఒక కన్ను గురించి నేర్చుకోవాలనుకోండి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి దీన్ని తక్కువ చేయట్లేదు. ఇది కరెక్ట్ గా వాడితేనే ఆ జీవితం పొందుకోగలుగుతాం. ఇది కరెక్ట్ అయిన సరైన మార్గంలో నడిపిస్తేనే ఆ విలువైనది, ఆ మహిమతో కూడిన ఆ జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. చిన్న గింజ నుంచి పెద్ద వృక్షం ఎలా అయితే వచ్చిందో అదే సాక్ష్యం. ఇక్కడ కూడా ఇది విత్తనం లాంటిది అనుకోకుండా, ఈ జీవితం ఒక గింజ లాంటిది అనుకో, దీని నుంచి మహావృక్షం లాంటి ఒక పెద్ద జీవితాన్ని దేవుడు ఇవ్వబడుతున్నాడు. ప్రకృతి సంబంధమైన దేహం ఉందని నమ్ముతున్నావు కదా, అలాంటప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఉంది నీకు అని పౌలు గారు చెప్పారు. అయినా వీళ్ళు ఎంత వాదిస్తున్నారు కానీ ఇదంతా జరగక ముందే, అంటే ప్రభు ఇంకా రాలేదు, చనిపోలేదు, పునరుద్ధానం పొందలేదు, తిరిగి లేపలేదు, అనేకులకు కనబడలేదు, అప్పటికి రుజువులు లేవు, కనబడలేదు కాబట్టి అప్పటికి సాక్ష్యాలు లేవు, అప్పటికి ఆధారాలు లేనప్పుడే ఒక ఆయన నమ్మాడండి. ఆయన చూసుకొని ముగించేద్దాం. యోబు గ్రంథం 19:23 నుంచి చదవండి, 27 వరకు. నా మాటలు రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను, గ్రంథంలో రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలువగలనని నేను ఎంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన చూచెదను, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నాయి. చూసారా, ఈయన నిరీక్షణ ఎంత బాగుంది. ఎవరైనా ఎందుకని యోబు గారు, యోబు గారికి శరీరం అంతా అంటే అన్నీ పోయాయి. ముందు పశువులు, పిల్లలు, భార్య వెళ్ళిపోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆరోగ్యం ఒక్కటి ఉందో ఆరోగ్యం మీద కొట్టాలని కోరుకున్నాడు. ఎవరు? అపవాది. ఆరోగ్యం పోతే ఇంకా మెంటల్ కండిషన్ కూడా తప్పిపోతే ఏదో రకంగా దేవుడిని దూషించి చచ్చిపోతాడు. కానీ ఈయన బ్రతికించింది ఏంటంటే ఒక్క పునరుద్ధానమేనండి, ఒక్క పునరుద్ధానం. చూడండి ఆయన మాటలు, అసలు ఈ మాటలు గ్రంథంలో రాయబడాలి నేను కోరుతున్నాను. ఎందుకంటే నాతోటి అయిపోకూడదు, నాకు తెలిసి ఉండిపోకూడదు. గ్రంథంలో రాయబడితే అందరికీ తెలుస్తుంది ఈ మాటలు. ఆయన కోరుకున్నాడు, నిజంగా గ్రంథస్థం చేయబడ్డాయి. అందుకేనేమో నా విమోచకుడు. విమోచకుడు అనే పదాన్ని ఎవరికి ఆపాదిస్తాం? ఎవరికి సరిపోద్ది అసలు? అది ఏ దేవుడికి? యేసు ప్రభు మాత్రమే విమోచకుడు. మనకి విమోచన క్రయ ధనాన్ని చెల్లించింది ఎవరు? యేసు ప్రభువే. ఆయన రక్తాన్ని విమోచన క్రయధనంగా సమర్పించి ప్రతి ఒక్కరిని మరణం నుంచి తప్పించాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే నా విమోచకుడు సజీవుడని, ఆయన తర్వాత భూమి మీద నిలిచినని. అంటే ఆయన ఎప్పుడూ బ్రతికే ఉంటాడు, సజీవుడు. ఆయన ఎప్పుడు జీవంతోటే ఉంటాడని నాకు తెలుసు. ఇప్పుడు నా చర్మం ఇలా పాడైపోయింది కదా, ఇలా చీకిపోయింది కదా, ఆయన ఏం చేసేవో తెలుసు. దొరద పుడితే ఒక పెంకుతో తీసి గోక్కునేవారంట. ఎంత పాడైపోయింది, ఎంత కొట్టాడో చూడండి అపవాది.
అంటే దేహం అంతా కుళ్ళిపోయింది, దేహం అంతా క్షీణించిపోయింది, దేహం అంతా పాడైపోయింది, కానీ మరలా ఇస్తాడు. నేను దేవుణ్ణి చూస్తాను. చూడండి, నా చర్మం చీకిపోయిన తర్వాత మళ్ళా నేను శరీరంతో నేను దేవుని చూస్తాను. అదేంటి, ఈ శరీరమే కదా పాడైపోయింది ఇప్పుడు, అంటే అయిపోయిందని అనుకుంటున్నాడు ఆయన? లేదు, మరలా దేవుడు నాకు ఒక కొత్త మహిమ దేహాన్ని, అసలు నాశనమే లేని ఒక దేహాన్ని, ఒక గొప్ప దేహాన్ని, అంతమే లేని శాశ్వతమైన ఒక దేహాన్ని దేవుడు నాకు ఇస్తాడు. నేను లేస్తాను, మరలా లేస్తాను. అంటే ఆ పరిస్థితులన్నీ మాట్లాడినవి, అంత జబ్బుతో అంత వ్యాధితో బాధపడుతూ ఉంటే ఉసూరుమనే మాటలు వస్తాయి ఎవరికైనా. అయితే కృంగిపోయి బాధ తట్టుకోలేక ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ చెప్పే మాటలు ఇవి. అంటే ఈయన్ను కూడా ఇక్కడ బ్రతికించింది ఏంటి? పునరుద్ధానం. మరలా ఇస్తాడు, నాకు జీవాన్ని నేను చూస్తాను, నేను నా కన్నులారా చూస్తాను, నా విమోచకుడు నేను చూస్తాను, నేనే చెప్తాను. అంటే ఇదే నిరీక్షణతో యోబు గారు ఉన్నప్పుడు మరి ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ప్రభువు చూపించిన తర్వాత సందేహించడం ఏమన్నా బాగుందా? లేదండి. ఇంకా హృదయాలు తెరవబడలేదు కాబట్టి లేదు, పునరుద్ధానం లేదు, ఈ జీవితం మాత్రమే శాశ్వతం అని అనుకున్నాను. కాబట్టి ప్రియులరా, మనందరికీ కూడా చాలా గొప్ప జీవితం ఉంది, ఇంకా విలువైన జీవితం ఉంది. అసలు ప్రభువుకి ఇచ్చిన మహిమ దేహం ప్రభువునందున్న వారందరికి ఇస్తానంటే అప్పుడే అర్థం కావాలి దేవుడికి ఉన్న అపారమైన ప్రేమ ఎంత గొప్పదో. కాబట్టి ఎవరికి కూడా నాశనం అనేది లేదు, మరణం అనేది లేదు. ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి ప్రయాణం అంతే. కాబట్టి మీ జీవితాన్ని అద్భుతంగా ప్రేమించండి, ప్రభువుని ఇంకా గొప్పగా గణపరచండి. ప్రభువు దగ్గరికి చేరేంత వరకు, మనకిస్తానన్న దేవుడు బహుమతి గెలుచుకునేంత వరకు కూడా ఈ పునరుద్ధానం మీదే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ ఒక్కరు తప్పుకోకుండా విశ్వాసంతో చివరి వరకు ఉండాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్తమైనటువంటి మా కన్న తండ్రి, దేవా, మీ ఘనమైన అతి పవిత్రమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు. దేవా, ఎంతవరకు కూడా ప్రభువా ఎంతో విలువైన పునరుద్ధాన సంగతులను గూర్చి మాకు ఆలోచించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మరి ముఖ్యంగా మా దేవ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. ప్రభువా, మరి మా విశ్వాసము, మా నిరీక్షణ సరైన మార్గంలో ఉన్నందుకు తండ్రి మీకు వేలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా నిరీక్షణ ఎంతో గొప్పది నాయన తండ్రి. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ రోజు ప్రత్యేకంగా మాకు ఇచ్చిన వరం ఎంతో విలువైనది. మరి ఆయన కృపకు, ఆయన ప్రేమకు, ఆయన శిలువ త్యాగానికి మేము ఎప్పటికీ కూడా తండ్రి మరి రుణస్థులమే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం తండ్రి. మా జీవితాంతం కూడా తండ్రి ఆయన కోసం పనిచేసిన దేవాది చాలా తక్కువే అవుతుంది తండ్రి. అంత గొప్పగా ప్రేమించి చూపించారు, అంత గొప్ప అర్హతను మా అందరికీ కూడా, చచ్చిపోయిన స్థితిలో ఉన్న మా అందరికీ కూడా జీవాన్ని పోసి తండ్రి మరి మరణంపై విజయాన్ని ఇచ్చి జయించి చూపారు తండ్రి. దేవా, అందును బట్టి క్రీస్తు వారు చేసిన మరి రక్షణ భాగ్యాన్ని బట్టి తండ్రి మరి ఆయనకు వేల స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటూ మరి జరుగుతున్న కార్యక్రమంలో అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని, ఇంతవరకు మాకు ఎంతో సహాయం చేసినందుకు తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘ బిడ్డలందరినీ కూడా ఇంకా బలపరచండి, ధైర్యపరచండి, స్థిరపరచండి. విశ్వాసం మందు స్థిరులుగా ఉండినట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.